స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనర్హత పిటిషన్కి సంబంధించి ఉదయం 11 గంటల నుంచి విచారణ కొనసాగుతుంది. సో ప్రతివాది అయిన బీఆర్ఎస్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ వేసిన కంప్లైంట్కి సంబంధించి విచారణ అయితే కొనసాగుతుంది. సో నిన్న దానం నాగేందర్ మీద కూడా సాయంత్రం వరకు విచారించాడు స్పీకర్, ఏదైతే ట్రిబ్యునల్ చైర్మన్గా ఉన్న గడ్డం ప్రసాద్ కుమార్. నిన్న కౌశిక్ రెడ్డిని కూడా దాదాపు 5 గంటలు విచారణ చేశారు. కౌశిక్ రెడ్డి కూడా బయటకు వచ్చి మాట్లాడాడు. ఏమనంటే 5 గంటలు విచారణ చేశారు, సుదీర్ఘ విచారణ చేశారు. దానికి సంబంధించి నేను ఆధారాలన్నీ ఇచ్చాను. దానం నాగేందర్ ఏదైతే సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారో, లేకపోతే ఏఐసీసీ లిస్టులో దానం నాగేందర్ పేరు కూడా ఇట్లా సంబంధించి ఇట్లా అన్ని దానికి సంబంధించిన ఆధారాలన్నీ నేను ట్రిబ్యునల్ చైర్మన్కి సమర్పించాను. బట్ అడిగిన క్వశ్చన్ నన్ను అడిగి నన్నే ఇబ్బంది పెట్టారని చెప్పేసి కూడా ఆయన కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడిన పరిస్థితి. తర్వాత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా విచారణకు సంబంధించి హాజరైన పరిస్థితి. ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా వచ్చి ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు దొంగ నాటకాలు ఆడుతున్నాయని చెప్పేసి కూడా ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి. సో ఈరోజు దాదాపు ఇప్పటికే 10 మందిలో 8 మందికి క్లీన్ చీట్ అయితే ఇచ్చిన పరిస్థితి. సో ఇటు పెండింగ్లో ఇటు దానం నాగేందర్ కానీ ఈరోజు కడియం శ్రీహరి, గతంలోనే కడియం శ్రీహరికి సంబంధించి విచారణకు రమ్మని స్పీకర్ కోరగా స్పీకర్ని ఇంకా కొద్దిగా నాకు లీగల్గా నేను చూసుకోవాలి, నాకు కొద్దిగా టైం ఇవ్వండి అని చెప్పేసి కడియం శ్రీహరి కోరిన నేపథ్యంలో ఈరోజు విచారణకు సంబంధించి ఇటు ప్రతివాది అయిన బీఆర్ఎస్కి సంబంధించి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ హాజరయ్యారు. విచారణ కొనసాగుతుంది. సో దీనికి సంబంధించి స్పీకర్ త్వరలోనే నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు కూడా ఈ ఫిబ్రవరి నెలాఖరులోపు టైం గడువు అయితే స్పీకర్కి ఇచ్చింది. ఎందుకంటే గతంలోనే స్పీకర్ మీద చాలా మందలించిన విషయం, మీరు కనుక నిర్ణయం తీసుకోకపోతే స్వయంగా మేమే రంగంలోకి దిగుతామని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా హెచ్చరించిన నేపథ్యంలో సో ఇప్పుడు వీళ్ళ విచారణ అయిపోయిన తర్వాత అటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కానీ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి సంబంధించి వీళ్ళ క్రాస్ ఎగ్జామినేషన్ కూడా ట్రిబ్యునల్ చైర్మన్గా ఉన్న స్పీకర్ అయితే చేస్తారు. సో దాని తర్వాత విచారణ అయిపోయిన తర్వాత తీర్పు ఎలా ఉండబోతుందని చెప్పేసి అయితే అంతా చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న పరిస్థితి. సో మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది 10 స్థానాల్లో ఖచ్చితంగా ఉప ఎన్నికలు రావాలి, దమ్ముంటే ఉప ఎన్నికలు పెట్టి గెలిచి చూపెట్టాలని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్కు చాలా సందర్భాల్లో ఇటు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ చాలా సందర్భాల్లో సవాల్ విసిరిన పరిస్థితి. బట్ దానికి సంబంధించి ఉప ఎన్నికలకు మాత్రం ఎక్కడ పోని పరిస్థితి. సో స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఆల్రెడీ 8 మందికి సంబంధించి క్లీన్ చిట్ ఇచ్చారు. టెక్నికల్గా వాళ్ళు బీఆర్ఎస్లో జాయిన్ అయినట్టు ఎక్కడ ఆధారాలు లేవని చెప్పేసి 8 మందికి ఇప్పటికే క్లీన్ చిట్ ఇప్పించిన పరిస్థితి. సో ఈరోజు విచారణ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ త్వరలోనే, అంటే ఎందుకంటే మార్చి 26 అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి. సో అసెంబ్లీ సమావేశాల లోపే నిర్ణయం తీసుకుంటారా, లేకపోతే ఎందుకంటే సుప్రీంకోర్టు గడువు కూడా దగ్గరికి వస్తుంది, దానికి సంబంధించి దగ్గరికి వస్తుంది కాబట్టి సో మార్చి 26 లోపు నిర్ణయం తీసుకుంటారా, స్పీకర్ మళ్ళీ మిగతా ఇద్దరిని ఏదైతే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కానీ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వాళ్ళిద్దరిని పిలిచి విచారించి మీ మీద ఇలాంటి ఆరోపణలు మీకు సంబంధించి ఈ ఆధారాలు కూడా అని చెప్పేసి మళ్ళీ వాళ్ళని క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత స్పీకర్ నిర్ణయం ఉంటుందని చెప్పేసి అసెంబ్లీ వర్గాలు అయితే పేర్కొంటున్న పరిస్థితి. సో ఇక్కడ అటు కడియం శ్రీహరి కానీ మిగతా 10 మందితో పోలిస్తే మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది ఖచ్చితంగా కడియం శ్రీహరి మీద ఇటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రెండిట్లో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. తర్వాత మళ్ళీ కేటీఆర్ కూడా గతంలో చిట్చాట్లో చెప్పిన సందర్భంలో అటు కడియం శ్రీహరి కూడా టెక్నికల్ రీజన్స్ చూపెట్టి కడియం శ్రీహరిని కూడా ఉప ఎన్నికకు దూరంగా ఉంచాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుందని చెప్పేసి తెలిసింది అని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి. సో ఎట్టి పరిస్థితుల్లో ఖైరతాబాద్కి అయితే ఉప ఎన్నిక రావాలి. ఎందుకంటే ఖైరతాబాద్ దానం నాగేందర్ ఎమ్మెల్యే ఏదైతే సికింద్రాబాద్ కాంగ్రెస్ బీ ఫామ్ మీద కాంగ్రెస్ పార్టీలో పోటీ చేశారు, ఎంపీగా పోటీ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఇది టెక్నికల్గా చూపెట్టడానికి లేదు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ మొదటి నుంచి చెప్తుంది. బట్ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఎందుకంటే చాలా వరకు మొన్నటికి మొన్న అరికపూడి గాంధీ కానీ ప్రకాష్ గౌడ్ కానీ ఇట్లా చాలామంది ఎమ్మెల్యేలకు సంబంధించి మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇన్ఛార్జిగా వివరించారు, వాళ్ళు ప్రచారం చేశారు. నిన్న ఎక్కడైతే స్టేషన్ గన్పూర్కి సంబంధించి కూడా కడియం శ్రీహరి దాదాపు వరంగల్ కాంగ్రెస్ ఆఫీస్లో కూడా కండువా వేసుకొని ప్రెస్ మీట్ కూడా పెట్టారు. గతంలో ఒక మీడియా ప్రతినిధి, అంటే కొద్ది రోజుల క్రితం మీడియా ప్రతినిధి అది మీరు ఏ పార్టీలో ఉన్నారంటే నేను ఏ పార్టీలో ఉండాలో అదే పార్టీలో ఉన్నా అని చెప్పేసి కూడా కడియం శ్రీహరి చెప్పిన సమాధానం అందరికీ గుర్తుంటుంది. సో కడియం శ్రీహరి గతంలో భయపడ్డాడు, మళ్ళీ లేకపోతే తర్వాత సమర్థించుకున్నాడు అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో ఉప ఎన్నికలకు పోవాలంటే కడియం శ్రీహరి భయం పట్టుకుందని చెప్పేసి బీఆర్ఎస్ అక్కడి స్టేషన్ గన్పూర్ ఇన్ఛార్జ్ తాటికొండ రాజయ్య కూడా చాలా సందర్భాల్లో వాళ్ళిద్దరి మధ్యలో మాటల యుద్ధం కూడా జరిగిన విషయం తెలిసిందే. సో కడియం శ్రీహరి కూడా గతంలో ఉప ఎన్నికలు వస్తే గెలిచేది నేనే అని చెప్పేసి కూడా కొన్ని ఓపెన్ స్టేట్మెంట్స్ ఇచ్చిన పరిస్థితి. దానికి ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారంటే ఎస్ ఐమ్ ఫైట్, ఉప ఎన్నికల్లో ఫైట్ చేయడానికి సిద్ధంగానూ అని కూడా చెప్తున్న పరిస్థితి. బట్ గ్రౌండ్లో చూస్తుంటే మాత్రం ఉప ఎన్నికలకు పోవాలంటే వాళ్ళు భయపడుతున్నారని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు
ఆరోపిస్తున్నారు. అందుకే స్పీకర్ని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి ఇదంతా నడిపిస్తున్నాడు. స్పీకర్ నిర్ణయం కాదు, ఇది ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఒత్తిడి మేరకే స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో స్పీకర్స్ రాజ్యాంగ ఉల్లంఘన చేస్తున్నారని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ ఏమో దేశమంతా రాజ్యాంగం బుక్కు పట్టుకొని తిరుగుతారు. బట్ తెలంగాణలో రాజ్యాంగం కూని అవుతుంటే రాహుల్ గాంధీ కానీ ఇటు అగ్రనేతలు ఎవరు మాట్లాడలేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది. సో నిన్న సాయంత్రం వరకు అయితే ఖైరతాబాద్ ఎమ్మెల్యేకి సంబంధించి విచారణ జరిగింది. ఈరోజు కడియం శ్రీహరిది విచారణ కొనసాగుతుంది. విచారణ అనంతరం ఏదైతే ప్రతివాది ఎమ్మెల్యే వివేకానంద్ ఉన్నారో బీఆర్ఎస్ సంబంధించి తను వచ్చి మీడియాతో మాట్లాడతారు. సో ఇప్పుడు విచారణ పూర్తయిన తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరిని పిలిచి ఈ 26 లోపు అంటే దాదాపు ఇంకొక 4-5 రోజులు సమయం మాత్రమే ఉంది. ఒకవేళ మార్చి లోపు మార్చి ఫస్ట్ వీక్ లోపు సుప్రీంకోర్టు గడువు కూడా ఉంది కాబట్టి ఈ 26 లోపే మళ్ళీ వాళ్ళు ఇద్దరిని పిలిచి దానికి సంబంధించి క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత తుది తీర్పు ఎలా ఉంటుందని చెప్పేసి చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న పరిస్థితి. బీఆర్ఎస్ నేతలు అయితే ఎక్కడ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవట్లేదు. ఎందుకంటే గతంలో 8 సంబంధించి ఎలా జరిగిందో దీనికి సంబంధించి కూడా అట్లాగే జరుగుతుందని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు కూడా ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుతున్న పరిస్థితి. సో బీఆర్ఎస్ నేతలు ఒకవేళ అటువంటి తీర్పుకి వస్తే మళ్ళీ హైకోర్టులో మొదటి నుంచి కొట్లాడడానికి మా లీగల్ టీం సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా 10 స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగి తీరాల్సిందే అని చెప్పేసి బీఆర్ఎస్ చెప్తున్న పరిస్థితి. ఇది ఓవరాల్గా ఈరోజు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంబంధించి అనర్హత పిటిషన్ సంబంధించి విచారణ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.